పార్వతీపురం ఎంఆర్ఓ జయలక్ష్మిపై వేధింపులకు దిగారు టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. ఎమ్మెల్యే బోనెల స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వాట్సాప్ కాల్ చేసి బెదిరించినట్లుగా ఒప్పుకున్నారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర రాత్రివేళ తనకు వాట్సాప్ కాల్ చేసి బెదిరించినట్లుగా పిఎస్లో ఫిర్యాదు చేశారు ఎంఆర్ఓ జయలక్ష్మి. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే ఎంఆర్ఓ ఫిర్యాదు చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంఆర్ఓను బెదిరిస్తూ అర్ధరాత్రి ఎమ్మెల్యే బోనెల ప్రెస్ మీట్ పెట్టి బెదిరింపులకు దిగారు. ఎంఆర్ఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు ఎమ్మెల్యే. తనపై పోలీసులు కంప్లైంట్ ఇచ్చినందుకు శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఎంఆర్ఓపై ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించారు బోనెల. ఎంఆర్ఓను వేధించిన ఎమ్మెల్యే బోనెలపై స్థానికంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే అక్రమ భూ వ్యవహారాలను అధికారులను అడ్డుకోవడం వల్లనే తిరిగి వారిని ఇలా బెదిరిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఏదో కంప్లైంట్ నేను ఇచ్చినట్లు, నేనేదో ఆమెను తిట్టినట్లు, ఆమె కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది. సరే, లేదని వాట్సాప్ కాల్ చేసి డబ్బులు ఎందుకు తీసుకున్నారు, ఏం జరుగుతుంది, ఏం ఇంతవరకు చేయలేదని అడిగితే దానికి సమాధానం 39 సెకండ్లు వాట్సాప్ కాల్ మాట్లాడడం జరిగింది ఆమెతో. ఆమె మెంటల్ ఎబిలిటీని చెక్ చేయాల్సిన అవసరం ఉందేమన్నది నా ప్రధానమైన డౌటు. మానసికంగా ఆమెకి ఏమైనా ఇబ్బందులు ఉండుండొచ్చు. నాకున్న రైట్స్ ప్రకారం ప్రజాప్రతినిధిగా ప్రివిలేజ్ కమిటీకి పంపించడం జరుగుతుంది.